ఇక్కడ మనం 1858 చూడాలన్నమాట. 1858 క్రౌన్ రూల్ అనమాట. 1858 నుంచి 1947 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయిందంటే ఎండ్ అయిపోయింది. ఇప్పటి నుంచి మొత్తం అంతా క్రౌన్ రూల్ మీదే జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనేది స్టార్ట్ అయిందనమాట. అంతకుముందు చార్టర్ యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది సిపాయి మ్యూటనీ తర్వాత వచ్చినాయి అనమాట. ద రివోల్ట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు, అండ్ సిపాయి మ్యూటనీ అంటారు. ద యాక్ట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. మెయిన్ పర్పస్ ఆఫ్ ద యాక్ట్ ఏంటి? ఇట్ అబాలిష్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్స్ ఆఫ్ ద మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. పవర్స్ ఆఫ్ గవర్నమెంట్, టెరిటరీస్ అండ్ రెవెన్యూస్ ఫ్రమ్ ద కంపెనీ టు ద బ్రిటిష్ క్రౌన్ అనమాట. మొత్తం కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి మొత్తం మార్చేశారు. ఫీచర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏంటి? 1858 రూల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్రౌన్ అనమాట. రూల్ ఏంటి? ఇన్ ద నేమ్ ఆఫ్ క్రౌన్ అనమాట. క్రౌన్ పేరు మీద జరుగుతుంది. ఇండియా వాజ్ టు బి గవర్న్డ్ బై ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ హెమ్ మెజెస్టీ. ద డిజిగ్నేషన్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ చేంజ్ టు వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట. డిజిగ్నేషన్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద చేంజ్ అయిపోయింది. వైస్రాయ్ బికేమ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ద బ్రిటిష్ క్రౌన్ ఇన్ ఇండియా అనమాట. వైస్రాయ్ అనేది డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ బ్రిటిష్ క్రౌన్ ఇండియా అనమాట. బ్రిటిష్ క్రౌన్కి ఏదైతే ఆవిడకి బదులు ఇతను చేస్తూ ఉంటాడు అనమాట. డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ బ్రిటిష్ క్రౌన్. ద వైస్రాయ్ బికేమ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ బ్రిటిష్ క్రౌన్ అనమాట. క్రౌన్కి ఇండియా అనమాట. అంటే ఆవిడ బదులుగా చేసేది ఈయన అన్నట్టు అనమాట. లార్డ్ క్యానింగ్ బిగన్ ద ఫస్ట్ వైస్రాయ్ అనమాట. లార్డ్ క్యానింగ్ అక్కడ బెంటిక్, తర్వాత అక్కడేమో వ్యాన్ హాస్టింగ్, బెంటిక్, లార్డ్ క్యానింగ్ అనమాట. అంటే డబుల్ గవర్నమెంట్ అనమాట. సిఓడి, బిఓసి అని ఎండ్ అయిపోయినాయి. అంటే 3 ఎండ్ అయిపోయినాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ, బిఓసి, సిఓడి ఈ 3 ఎండ్ అయిపోయినాయి. డబుల్ గవర్నమెంట్ ఎండ్ అయిపోయింది. క్రియేషన్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది క్రియేట్ అయింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ కూడా 15 మెంబర్స్ అనమాట. స్టేట్ ఫర్ ఇండియా వాజ్ క్రియేటెడ్ అనమాట. హీ వాజ్ వెస్టెడ్ విత్ కంప్లీట్ అథారిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. కంప్లీట్ అథారిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. కంప్లీట్ అథారిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఇతని చేతిలో ఉందన్నమాట. కంట్రోల్ ఆఫ్ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్, కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. 15 మెంబర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. 50 మెంబర్. తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనమాట. కౌన్సిల్ ఫంక్షన్ యాజ్ అన్ అడ్వైజరీ బాడీ అనమాట. కౌన్సిల్ ఫంక్షన్ యాజ్ అన్ అడ్వైజరీ బాడీ. కౌన్సిల్ అనేది ఒక అడ్వైజరీ బాడీ కింద ఉంటుంది. ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ అనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ అనమాట. Secretary of State was the chairman of the council. The Secretary of State in council as a body corporate అనమాట. Secretary of State in council as a body corporate act constituted Secretary of State in council as a body corporate అనమాట. It was capable of suing, being sued in both India and England అనమాట. యాక్ట్ కాన్స్టిట్యూటెడ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ యాజ్ ఏ బాడీ కార్పొరేట్ అనమాట. ఇదేంటి? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ అనేది ఒక బాడీ కార్పొరేట్ అనమాట. అంటే దానికి బాడీ కార్పొరేట్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ ఉంటారు. అంటే చాలామంది ఉంటారనమాట. సో ఇట్ ఈస్ క్యాబుల్ ఆఫ్ సూయింగ్, సూ చేయొచ్చు, ఎవరినైనా కేసు పెట్టచ్చు. సో అండ్ బీయింగ్ సూడ్ ఇన్ బోత్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ అనమాట. అతను దాని మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. బీయింగ్ సూడ్ బీయింగ్ సూడ్ ఇన్ బోత్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ అనమాట. నేచర్ ఆఫ్ ద యాక్ట్ ఏంటి? ది యాక్ట్ వాజ్ లార్జ్లీ కన్ఫైన్ టు ఇంప్రూవ్ ద అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్లో అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని ఇంప్రూవ్ చేయడం కోసం. ఎందుకంటే సిఓడి, బిఓసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ అనేది కంప్లీట్గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ దీన్ని సర్వ్ చేయొచ్చు, దీని మీద కంప్లైంట్ చేయొచ్చు. దానికి షేర్ హోల్డర్ ఉంటారు. చాలామంది చూస్తూ ఉంటారు. రెస్పాన్స్ ఉంటుంది, డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. కంప్లైంట్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని సరి చేయడం కోసం ట్రై చేశారు అనమాట. ఇట్ ఎయిమ్ టు బెటర్ సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఫ్రమ్ బ్రిటన్ అనమాట. బ్రిటన్ ఇట్ డిడ్ నాట్ సబ్స్టాన్షియల్లీ ఆల్టర్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా అనమాట. సబ్స్టాన్షియల్గా ఏం చేంజ్ చేయలేదు, చేంజ్ చేశారు అంతే. అది ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. ఇదేంటంటే ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద యాక్ట్ ఏంటి? ఇన్ ద వేక్ ఆఫ్ సిపాయి మ్యూటనీ అనమాట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది యాక్ట్ ఇన్ ద వేక్ ఆఫ్ సిపాయి మ్యూటనీ అనమాట. సిపాయి మ్యూటనీ in the wake of సిపాయి మ్యూటనీ అనమాట. ఇన్ ద వేక్ ఆఫ్ సిపాయి మ్యూటనీ in the wake of
సిపాయి మిట్ని అనమాట, ద వేక్ ఆఫ్ సిపాయి మిట్ని. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇది సిపాయి మిట్ని టైంలో ఇంకోటి యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అబాలిష్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్ అయిపోయింది అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్డ్ అనమాట. అబాలిష్డ్ ట్రాన్స్ఫర్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, టెరిటరీస్ అండ్ రెవెన్యూస్. ఈ మూడు పవర్స్ కానీ టెరిటరీస్ కానీ రెవెన్యూస్ కానీ కంప్లీట్ బ్రిటిష్ క్రౌన్కి వెళ్ళిపోయినాయి అనమాట. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటి? whereas follows the provided act that India henceforth was to be governed by in the name of Her Majesty అనమాట. It provided that India henceforth was to be governed by in the name of Her Majesty అనమాట. ఆవిడ పేరు మీద గవర్న్ చేస్తే చేంజ్ ద డిజిగ్నేషన్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా టు వైస్రాయ్ అనమాట. వైస్రాయ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ బ్రిటిష్ క్రౌన్ అనమాట. లార్డ్ క్యానింగ్ అనే అతను ఫస్ట్ వైస్రాయ్ అనమాట. ఫస్ట్ వైస్రాయ్ ఇట్ ఎంటర్ ద సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎండ్ అయిపోయింది. క్రియేటెడ్ న్యూ ఆఫీస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనమాట. వెస్టెడ్ విత్ కంప్లీట్ అథారిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. కంప్లీట్ అథారిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇచ్చారు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ అనమాట. బ్రిటిష్ క్యాబినెట్ అండ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అల్టిమేట్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అనమాట. స్టేట్ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ అనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే అతను మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ అనమాట. ఇదేంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇదేంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ అనమాట. డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ పార్లమెంట్ అనమాట. పార్లమెంట్కి రెస్పాన్సిబుల్ అనమాట. సెక్రటరీ స్టేట్ బ్రిటిష్ క్యాబినెట్ అనమాట. మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ అనమాట. తర్వాత ఏంటి ఇది 50 మెంబర్ కౌన్సిల్ అనమాట. ఇండియా అసిస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనమాట. ఇండియా అసిస్ట్ ఇది అంటే ఈ 15 మెంబర్స్ అనే అతను ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట స్టేట్ ఇన్ కౌన్సిల్ అనమాట. కౌన్సిల్ వాజ్ అన్ అడ్వైజరీ బాడీ. సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ మేడ్ దీనికి చైర్మన్ అనమాట. ఇతను చైర్మన్. సో ఇది కాన్స్టిట్యూటెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ వాజ్ బాడీ కార్పొరేట్ అనమాట. ఇది కార్పొరేట్ కింద ఉంటుంది. అంటే దీనికి డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు అనమాట. అండ్ బీయింగ్ సూడ్ ఇతను సూ చేయొచ్చు. బీయింగ్ సూడ్ ఇతని మీద సూ చేయొచ్చు. దీని మీద సూ చేయొచ్చు. ఇండియాలో అయినా ఇంగ్లాండ్లో అయినా రెండు చోట్ల చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఇండియాలో చేయొచ్చు, అక్కడ కూడా చేయొచ్చు అనమాట. ఇండియాలో చేయొచ్చు, అక్కడ కూడా చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే బీయింగ్ సూడ్ ఇదనమాట. బీయింగ్ సూడ్ సూయింగ్ ఇదనమాట. ద యాక్ట్ 1858 హవర్ లార్జ్లీ కన్ఫైన్ టు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఇండియన్ గవర్నమెంట్ వాజ్ టు బి సూపర్వైజ్డ్ అండ్ కంట్రోల్డ్. అంటే లార్జ్లీ కన్ఫైన్ టు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఇండియన్ గవర్నమెంట్ వాజ్ టు బి సూపర్వైజ్డ్ అండ్ కంట్రోల్డ్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. ఆ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఎలాగైతే సూపర్వైజ్ చేయడం కంట్రోల్ చేయడానికి ఇంగ్లాండ్లో ఉందో దాన్ని సరి చేయడం కోసం పెట్టారనమాట. ఇదనమాట. సో ఇది ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ప్రివేల్డ్ ఇన్ ఇండియా అనమాట. ఇట్ డి నాట్ ఆల్టర్ ద సబ్స్టాన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. సో ఇది దీని గురించి అనమాట.